భరణి నక్షత్రం వారు అనురాధ నక్షత్రాన్ని వివాహం చేసుకోకూడదు. ఇక కృత్తిక నక్షత్రం వారు విశాఖ నక్షత్రాన్ని వివాహం చేసుకోకూడదు. అలాగే రోహిణీ నక్షత్రం వారు స్వాతి నక్షత్రాన్ని వివాహం చేసుకోకూడదు. అలాగే మృగశిర నక్షత్రం వారు చిత్త ధనిష్ట ఈ రెండు నక్షత్రం వారులని అస్సలు వివాహం చేసుకోరాదు. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు శ్రవణ నక్షత్ర జాతకులని అసలు వివాహము చేసుకోరాదు. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులని వివాహం చేసుకోకూడదు. దీనికి వైస్ వెర్స అంటే మరలా జ్యేష్ఠ వాళ్ళు అశ్విని వాళ్ళని చేసుకోకూడదు, అనురాధ భరణి వివాహం చేసుకోకూడదు, విశాఖ కృత్తిగా చేసుకోకూడదు. ఇలా ఈ రెండు నక్షత్రాల వారు అసలు కలవడానికి పనికిరాదు అని ఖరాఖండిక శాస్త్రంలో చెప్పారు. ఇక పుష్యమి పూర్వాషాఢ ఈ రెండు కూడా వేద నక్షత్రాలు, అసలు వివాహానికి పనికిరావు, నైదంతారులు కూడా అవుతాయి. అలాగే ఆశ్లేష మూల ఈ రెండు నక్షత్రాలు. అలాగే మఖారేవతి కూడా వివాహానికి పనికిరావు. పుబ్బ ఉత్తరాభాద్ర ఈ రెండు నక్షత్రాలు కూడా వివాహం ఒకరినొకరు వివాహం చేసుకోకూడదు. ఉత్తర పూర్వభాద్ర ఈ రెండు నక్షత్రాలు వివాహానికి పనికిరావు. హస్త శతభిషం వీరిద్దరూ కూడా వివాహం చేసుకోకూడదు. అలాగే చిత్త మృగశిర ధనిష్ట ఈ చిత్తా నక్షత్రం వారు అసలు మృగశిర ధనిష్ట నక్షత్రం ఉన్న వారిని వివాహం చేసుకోకూడదు. కాబట్టి దీన్ని వేద నక్షత్రాలు అంటారు. కాబట్టి ఇది వివాహం చేసుకునేటప్పుడు పొంతను చూసుకునేటువంటి సమయంలోనే